మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరికీ శుభ శుక్రవారం. ఈ మొక్కలు మీకు తెలిసే ఉంటది కదా! ఎప్పుడో నేను ఈ తీగ మొక్కను చూపించి, ఏం పేరంటారు? వాటిని ఏమంటారు? అని అడిగితే మన వాళ్ళందరూ అన్నారు కదా! కాశీరత్నాలు అన్నారు. అవి మీషో యాప్‌లో అయితే రూ. 100 కానీ మన ఇంటి పక్కన, మన గోడ పక్కనే ఎన్ని తీగలో ఉన్నాయండి. వర్షం బాగా పడింది. ఇదిగోండి మన ఇంటి పక్కన, గోడ పక్కనే ఉన్నాయి ఈ మొక్కలు. ఇక పువ్వంతా నానుంటది కదా! ఈ మొక్కలు తీసుకెళ్దామని ఇలా బయటకొచ్చాం. అదిగోండి ఆ ప్లేస్‌లో పోయినసారి కుండీ పెట్టి అందులో మట్టి పోసి విత్తనాలు పెడితే చక్కగా తీగలు పాకినాయి, పూలు పూసినాయి, విత్తనాలయినాయి. అవి గోడకి ఇవతల వైపు పడ్డాయి. అవన్నీ కూడా చక్కగా మొక్కలు మొలిసినాయి. అయితే నిన్న మీషో యాప్‌లో వాటిని చూసి అనిపించిందనమాట. రూ. 100 పెట్టి వాటిని కొనుక్కుంటున్నారు. మనకి ఇక్కడ ఫ్రీగా చక్కగా తీగలు బాగున్నాయి కదా! వేస్ట్‌గా ఎందుకు పోనియ్యాలి అని వర్షం పడింది కదా! ఇక ఇద్దరం ఇలా వచ్చి ఈ మొక్కలన్నీ తీసుకెళ్తున్నామండి. అవి కాశీరత్నాలని మీరే చెప్పారు. భలే బాగున్నాయి. పూసిన రోజులైతే మంచి పూసినాయండి. పూలన్నీ కూడా చక్కగా ఎన్ని పూలు పూసినాయో, ఎంత బాగున్నాయో ఎరుపు రంగులో. అందుట్లో మాకేమో ఇంటి ముందు గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ తీగ అంతా కూడా గ్రిల్స్కి బాగి ఎర్రెర్రగా పూలు భలే పూసి ఇప్పుడు మళ్ళీ అలానే పూపించాలి. కానీ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్ల్లో చూస్తే నాకు భలే నవ్వొస్తుందండి. ఏంటంటే మనం పనికిరావని కొన్ని పక్కన పడేసేవి మళ్ళీ వాళ్ళు అమ్ముతున్నారు. ఏంటి ఇప్పుడు ఈ మొక్క రూ. 100 ఉంది. మేము మిరపతోటలో కలుపు మొక్కని పీకి పడేసే మేమైతే గుంటగురుగుడాకు అంటాం. వాళ్ళు హింగ్రాజా అని పెట్టి దానికి కూడా ఇంత రేట్ అని పెట్టారండి. అట్లా పిడకలు ఇట్లా చాలా చాలా అసలు భలేగా అమ్ముతున్నారు. అన్నీ మంచి క్యాష్ చేసుకుంటున్నారు. ఈరోజు శుక్రవారం కదా, సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేసి పూజ చేసుకున్నాను.